గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపటం జరిగింది. ఆ ముంపు మండలాల్లో మున్నూరు కాపు కుటుంబ సభ్యులు అధికంగా ఉన్న పరిస్థితి ఉంది. తెలంగాణలో బీసీడీగా ఉన్న మున్నూరు కాపు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ముంపు మండలాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన పరిస్థితి. ఆ రోజు పోలవరం, బ్యాక్ వాటరు, అదేవిధంగా మండలాలు మునిగిపోవటం, ఈ నేపథ్యాన్ని అన్నిటినీ చూసుకున్న పరిస్థితుల్లో 7 మండలాలు ముంపు మండలాలుగా ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ నుంచి తీసుకెళ్ళి కలపటం జరిగింది. అయితే ఆ 7 మండలాల్లో దాదాపుగా 17,000-18,000 వేల కుటుంబాలు మున్నూరు కాపు కుటుంబ సభ్యులున్నారు. వీరందరూ ఉన్న 17,000-18,000 వేల కుటుంబాలకు సంబంధించిన అంశంలో గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిసినప్పటి నుంచి ప్రారంభంలో బీసీడీ సర్టిఫికెట్ మీద సమస్యను ఎదుర్కొన్నారు. దాని తర్వాత బీసీడీ @తెలంగాణ అనే సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో తర్వాత బీసీ కార్పొరేషన్ నుంచి కానీ, లేదా కాప్ కార్పొరేషన్ నుంచి కానీ, లేదా రీసెంట్గా వచ్చిన తూర్పు కాపు కార్పొరేషన్లో, వీటిలో ఎక్కడా కూడా మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి సహాయ చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వెసులుబాటు అనేది కల్పించలేదు. దీని మీద 7 మండలాలకు సంబంధించిన మున్నూరు కాపు సంఘ నాయకత్వం, అక్కడ విఆర్పురం సంబంధించిన నాయకత్వంలో అక్కడ అధ్యక్షుడిగా ఉన్న ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్న బాపట్ల మురళి గారు, తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులుగా ఉన్న కొత్త లక్ష్మి, వీళ్ళంతా కూడా అక్కడ సమస్యల మీద మనం దృష్టి పెడితే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆ డెలిగేషన్ 7 మండలాలకు సంబంధించిన నాయకత్వ డెలిగేషన్ రాష్ట్ర కాపు జేఏసీని, కాపు జాగృతిని వచ్చి విజయవాడలో మేము కలుస్తాము, అధ్యక్షుడిగా మీరు మా సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, అదేవిధంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకున్న సమస్యల్ని పరిష్కరింపజేసే విధంగా కృషి చేయాలని చెప్పి అడగటమే కాక ఆ డెలిగేషన్ విజయవాడ వచ్చి నన్ను కలుస్తానని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. అయితే ఆ 7 ముంపు మండలాలు కూడా విజయవాడకి చాలా దూరం అవ్వటం, వాళ్ళు వచ్చి వెళ్ళాలంటే పనులు చేసుకునే సందర్భంలో వాళ్ళు పనులు వదులుకుని రావాలి. ఈ నేపథ్యంలో ఒక 60-70 మంది నాయకత్వ బృందం వాళ్ళు వచ్చి విజయవాడ వచ్చి నన్ను కలవటం సరైన పద్ధతి కాదు, నేనే రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన వెళ్ళి వాళ్ళని కలిస్తే బాగుంటుందని ఆలోచన చేసి వాళ్ళని నేను వెళ్ళి కలవటం జరిగింది. అయితే 7 మండలాల నుంచి దాదాపు 100 మంది నాయకత్వం అంతా ఒక చోట సమావేశం అవటమే కాకుండా పాపికొండలకు వెళ్ళే ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన బోట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా 100 మందికి ఒక సమావేశం ఏర్పాటు చేయటం. ఆ సమావేశంలో మున్నూరు కాపు సమస్యలు, అదేవిధంగా బీసీడీకి సంబంధించిన సర్టిఫికెట్లు ఏ విధంగా ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, సహకరించని అంశాలు ఏంటి, దీంట్లో ఇంకా ఎటువంటి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలి అనే అంశాల మీద ఆ సమావేశంలో చర్చించడం జరిగింది. ఏదైతే ఆ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లటమే కాకుండా రాష్ట్ర కాపు జేఏసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదైతే ముంపు మండలాలకు సంబంధించిన 7 మండలాల్లో ఉన్న 17,000 దాదాపుగా కుటుంబాలు మున్నూరు కాపు కుటుంబాలు ఉన్నాయో వాటికి సహాయ సహకారాలు అందించే విధంగా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, అదేవిధంగా కాపు జాగృతి పక్షాన బాధ్యత తీసుకుని ఆ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సోదరులు కొండాదేవయ్య గారు, అదేవిధంగా భారతీయ కాపు ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, నేను ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. ఈ భారతీయ కాపు ఐక్యవేదిక ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాపు వర్గీయులు, కాపు కుటుంబ సభ్యుల యొక్క సమస్యల మీద, అదేవిధంగా కాపు కుటుంబ వర్గాలకి అనుబంధంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆ కులాలను కూడా కలుపుకుని ఆ సమస్యల మీద పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ
నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్లో కలిసిన 7 మండల ముంపు ముంపు మండలాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న మున్నూరు కాపు సమస్యలకి పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేసి నేను వెళ్ళి రావడం జరిగిందో ఆ సమస్యల మీద తెలుసుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా మద్దతు తెలుపుతూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండాదేవి గారు ఈరోజు కలవటమే కాకుండా హర్షం వ్యక్తం చేశారు. వారితో ఏ విధంగా ముందుకు పోవాలి ఈ సమస్యల మీద అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. నమస్తే దేవన్న, చెప్పండి. నమస్తే అన్న. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన టైంలో 7 మండలాలు భద్రాచలము. అప్పుడు అందరు కూడా మున్నూరు కాపులు చాలామంది, ఇంకా వేరే అన్ని కులస్తులు కూడా చాలామంది బాధపడ్డారు. దానిలో ముఖ్యంగా ఏంటంటే మా సామాజిక వర్గం మున్నూరు కాపులు 7 మండలాల్లో. నేను కూడా గత 6 మంత్స్ నుంచి పర్యటించాలనుకున్నాను. సరైన సందర్భం అనేది రాలేదు. మరి మా చందు కాపు జేఏసీ అధ్యక్షులు, భారతీయ కాపు ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారు, మరి కొత్త లక్ష్మణ్ పటేల్ గారు, వీరు నిన్న వెళ్ళి 7 మండలాల దాదాపు సుమారు ఒక 100 మందితో సమావేశమై అక్కడున్న పరిస్థితులు కూడా మాట్లాడడం జరిగిందని వారు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా భారతీయ కాపు ఐక్య వేదిక ద్వారా కూడా 29 రాష్ట్రాల్లో ఈరోజు జనార్దన్ గారు నేను ఎవరికి వాళ్ళుగా అక్కడ వీలైతే అక్కడ, వారు వీలైన అక్కడ వెళ్తున్నారు, నేను వీలైన దగ్గర నేను వెళ్తున్నాము, కలిసి కూడా ప్రయాణం చేస్తున్నాము. బాగా సుమారు 15 రాష్ట్రాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఇంకా మిగతా 14 రాష్ట్రాల్లో కూడా పర్యటించాల్సిన అవసరము మా ఇద్దరిది భుజాల మీద ఉంది. దానిలో భాగంగా మరి నిన్న 7 మండలాలు, మరి భద్రాచలం అక్కడ పాపికొండల దగ్గర వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసి సుమారు ఒక 17-18 వేల కుటుంబాలంటే దాదాపుగా ఎంత లేనో ఒక కుటుంబంలో 3 నుంచి 4 మంది వేసుకున్నా కూడా 60-70 వేల మంది మున్నూరు కాపు సోదరులు. మరి ఏదైతే ఈరోజు బీసీడీ సర్టిఫికెట్ ఒకటి, మరి దాని మీద కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాపు కార్పొరేషన్, మరి బలజాతలుగా ఒంటరి కార్పొరేషన్ ఒకటి ఇచ్చినారు. తూర్పు కార్పొరేషన్ బీసీడీలో 2 కార్పొరేషన్ ప్రకటించినారు. మరి దానిలో ఎక్కడ కూడా మున్నూరు కాపులు తెలంగాణ విడిపోయిన వాళ్ళందరి మున్నూరు కాపు అని మాత్రం రాలేదు. అందరు కూడా అడగడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా మా జనార్దన్ గారు నిన్న పర్యటించి వారిని అందరితో మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి వారితో కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రత్యేక నిధులు ఇప్పించాలనే వారు చేస్తున్న ప్రయత్నానికి నేను ఆ మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా చంద్ర జనార్దన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా తప్పకుండా నేను కూడా మళ్ళీ నెక్స్ట్ టైంలో కూడా నేను వారందరితో కూడా జనార్దన్ గారు, మేము, మరి లక్ష్మణ్ పటేల్ గారు, మేము ముగ్గురం కూడా వెళ్ళి మళ్ళీ కూడా అక్కడ ఉన్న వాళ్ళకు ఏమాత్రము మా మీద ఉన్న బాధ్యత, గురుతరమైన బాధ్యత. ఎందుకంటే మున్నూరు కాపులు ఎక్కడ ఉన్నా పని చేయాల్సిన అవసరము చేస్తున్నాము. మరియు కాపులు కూడా 12 పేర్లతో పిలువబడుతున్న మన భారతదేశ వ్యాప్తంగా భారతీయ కాపు ఐక్య వేదిక ద్వారా 12 పేర్లను కూడా మేము ఒక నిర్ణయం దాదాపుగా వచ్చింది. వారందరితో కూడా మేము సుమారు ఈరోజు ఈ భారతదేశంలో, ఆల్ ఇండియాలో, మరి వరల్డ్ లెవెల్లో కూడా ఇక్కడికి వెళ్ళి విదేశాలు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా సుమారు 20-25 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా మేము పనిచేయాలని సంకల్పం కొద్ది. మన ముందుగా ఏదైతే ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయో, ఏదైతే తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర ప్రాంతంలో కలిసిన 7 మండలాలు ముంపు మండలాలకు సంబంధించిన అంశంలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన అంశంలో నేను గమనించింది గత కొన్ని సంవత్సరాలుగా మొదట్లో బీసీడీ సర్టిఫికేట్ కి సంబంధించి ప్రాథమిక దశలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు మన కుటుంబ సభ్యులు, మున్నూరు కాపు సంఘ సభ్యులు కూడా. దాని తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, గత వైసీపీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. నిన్న 7 మండలాలకు సంబంధించిన నాయకత్వం హాజరైన సమావేశాల వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అది దాదాపుగా 7 ముంపు మండలాలు కూడా ఎక్కువ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన మండలాలు. అదేవిధంగా ఆ ప్రాంతంలో 1/70 ఎక్కువగా ఉన్న మండలాలు అవన్నీ కూడా. అంటే భూములు హక్కులు కానీ ఇతరే కానీ ఏదైనా అక్కడ ఉన్న గిరిజనులు కాపాడటం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న చట్టాలు అక్కడ ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో అక్కడున్న
మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలన్నా కూడా ఇప్పుడు ఆ అక్కడ యొక్క కార్పొరేషన్ నుంచి మద్దతు అనేది అవసరం ఉంటుంది. అక్కడ ఆ కార్పొరేషన్ మద్దతు అవసరం అనుకున్నప్పుడు ఇది కొత్తగా మొదటి నుంచి ఉన్న బీసీ కార్పొరేషన్లో మున్నూరు కాపు సంఘం, మున్నూరు కాపు కులం అనేది దాంట్లో పరిగణలోకి బీసీ కార్పొరేషన్ల నుంచి నిధులు అనేవి రావట్లేదు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ నుంచి రావట్లేదు. కొత్తగా వచ్చిన తూర్పు కాపు కార్పొరేషన్ నుంచి కూడా బీసీడీలో కూడా వచ్చే దానిలో పేర్లు అవకాశం లేదు. ఎందుకు ఉమ్. రాదు అంటే అక్కడ ప్రత్యేకంగా తూర్పు కాపుల కోసం ఒక బడ్జెట్ కేటాయిస్తారు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అంటే బీసీడీలో ఉంది కదా దానిలో ఉన్నా ఇది కూడా కూడా మున్నూరు ఉన్నా కాపుది కూడా తూర్పు కాపు కుటుంబ ఆ. సభ్యులైన మన కుటుంబ సభ్యులైన వాళ్ళైనా కూడా ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఆ బడ్జెట్ అనేది తమ కోసం కేటాయించిన బడ్జెట్ కాబట్టి తమకి చెల్లిస్తే తమకు ఖర్చు పెడితే బాగుంటుందనే ఆలోచనతోటి తూర్పు కాపు కుటుంబ సభ్యులు కానీ మన వాళ్ళు కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేయాల్సిన ఆవశ్యకత ఏంటంటే ఇప్పుడు మున్నూరు కాపు కుటుంబ సభ్యులు ఆ 7 మండలాల్లో దాదాపుగా 15,000 కుటుంబాలు 16,000 కుటుంబాలు అని అనుకుని ఉంటే సుమారు 50 నుంచి సుమారుగా 60,000 మంది ఉంటారు. ఒక 50,000 మంది 50,000 మంది 50,000 మందికి ఏ ఏ విధంగా సహకరించాలి, దాంట్లో విద్యార్థులు ఎంతమంది, యువత ఎంతమంది, లేకపోతే వ్యవసాయాలు చేసేవాళ్ళు ఎంతమంది అని ఈ ఈ గణాంకాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి. అదేవిధంగా లేదా తూర్పు కాపు కార్పొరేషన్కి అదనంగా నిధులు నిధులిస్తే కేటాయించి సేమ్ అదే నిధులు పాలసీ కేటాయించి వాడుకోవచ్చు దాంట్లో కదా. యాడ్ చేసి ఆ నిధుల్ని మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి అదనంగా ఖర్చు పెట్టే విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా కాపు కార్పొరేషన్లో కూడా నిధులు అదనంగా కేటాయించి మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి అదనంగా విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా బీసీ కార్పొరేషన్లో నుంచి అయినా కూడా అదనంగా నిధులు కేటాయించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ కానీ అంటే ఈ ఇతర కుటుంబ సభ్యుల్ని, ఇతర వర్గాలని బాధపడకుండా ఆ వర్గాలు కూడా మనకు సంబంధించిన వర్గాలు ఉంటాయి. దీంట్లో కాపు కార్పొరేషన్‌లోనైనా, తూర్పు కాపు కార్పొరేషన్‌లో అదేవిధంగా బీసీ కార్పొరేషన్‌లో చేసినా కూడా వాళ్ళు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీడీ కార్పొరేషన్లో తూర్పు కాపు దానిలో వీళ్ళు కలిపేస్తే అయిపోతాయి. ఎందుకంటే పోయినప్పుడు వైఎస్ఆర్‌సీపీలో అప్పుడు నేను విన్నాను తూర్పు కాపు మన మున్నూరు కాపులకు బీసీడీ సర్టిఫికెట్ ఇవ్వాలని అప్పుడు ఇచ్చినట్టున్నారు. అలాగే బీసీడీ ప్రత్యేక నిధులు ఇస్తే దానిలో సర్టిఫికేట్ హ్మ్. ఇవ్వటంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే సేమ్ సర్టిఫికేట్లు బీసీడీ ఇస్తున్నారు. @తెలంగాణ అని ఇస్తున్నారు. అంటే బీసీడీ సర్టిఫికేట్ అనేది ఆ 7 మండలాల్లో బి మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా కుల ధృవీకరణ పత్రం అనేది ఇస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఆవేదన చెందేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక వచ్చే నిధులు కావాలి. సహకారం. నిధులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమని ఆదుకునే విధంగా ఒక ఆర్థిక వెసులుబాటు ఉండే విధంగా ప్రయత్నం రాష్ట్ర చేయాలి. ప్రభుత్వం నుంచి సహకారం కావాలి. ఆ సహకారాన్ని అందించే విధంగా మన రాష్ట్ర కాపు జేఏసీ కానీ, కాపు జాగృతి కానీ, అదేవిధంగా భారతీయ కాపు ఐక్యవేది కానీ మన 3 వేదికల ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సి ఉంది. నిన్న ఏదైతే మనం వెళ్ళొచ్చిన పరిస్థితి, దాని తర్వాత సాయంత్రం ఈ విషయాన్ని పెద్దలకి చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళకు సమయం తీసుకుని ఒక డెలిగేషన్‌గా ఆ పెద్దల్ని కలిసి మనం రిక్వెస్ట్ చేసి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. డెలిగేషన్‌కి మీరు కూడా తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంటది. తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా. అదేవిధంగా అవసరమైతే మనం ఇక్కడి నుంచి పెద్దలు బండి సంజయ్ గారి ద్వారా ఒక లేఖ రాపిచ్చుకుందాం. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఒక లేఖ రాపిద్దాం అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఏదైతే ముంపు మండలాల ద్వారా కలిసిన 7 మండలాల్లో ఉన్న మున్నూరు కాపు కుటుంబ సభ్యులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక రిక్వెస్ట్‌గా కూడా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి పెద్దల నుంచి కూడా ఒక లేఖలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తెచ్చే ప్రక్రియ అనేది చేద్దాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ముప్పు మండలాల్లో 7 మండలాలకు సంబంధించిన అంశం మున్నూరు కాపులకు సహకరించే విధానానికి నిన్న మేము వెళ్ళొచ్చిన 2వ రోజు తెలుసుకుని మమ్మల్ని అభినందించడమే కాకుండా
తెలంగాణ మున్నూరు కాపు సంఘం పూర్తి స్థాయి మద్దతు తెలపటాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కొండాదేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ సమస్య పరిష్కారంలో కానీ, అదేవిధంగా కాపు వర్గాల సమస్యల పరిష్కారంలో కానీ మీరు ఎప్పుడు కూడా మాతో ప్రయాణించి ఆ విధంగా తోడ్పాటునిస్తారు. ఈ కార్యక్రమానికి, ఈ సమస్యకి మీరు ప్రత్యేకంగా రెండో రోజు 24 గంటల లోపు ముందుకొచ్చి మద్దతు తెలిపినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. తప్పకుండా. ఎందుకంటే మీరు ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఈ అడుగుతున్నారు. కానీ నేను పోలేకపోయినాను. మీరు పోయి వచ్చినారు. తప్పకుండా మీరు ఏదైతే ఇప్పుడు పెద్దల దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి, ఆ రోజు మీరు కలిసే రోజు, వాళ్ళ అపాయింట్మెంట్ రోజు కూడా నేను కూడా ఇక్కడికి వెళ్ళి మున్నూరు కాపు సంఘం తెలంగాణ తరపున కూడా నేను కూడా వస్తాను. నేను కూడా ఒక ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక లేఖ అడుగుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇప్పటివరకు కూడా కార్పొరేషన్ ఇస్తామని ప్రకటించి కూడా ఇప్పటివరకు ఇవ్వలే, కమిటీ వేయలేదు. గత 11 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మున్నూరు కాపులు మేమందరం ఇక్కడ మోసపోతున్నాం కాబట్టి వారిని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంను మద్దతు తెలపని ఆ 7 మండలాలకు అడిగాను. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న నాకు సన్నిహితం తెలుగుదేశం పార్టీ నుండి కానీ, పవన్ కళ్యాణ్ గారితో, ఎప్పుడు చిరంజీవి గారితో ప్రజారాజ్యంలో పనిచేసిన వారితో సన్నిహితం నాకు ఉంది కాబట్టి తప్పకుండా నేను కూడా ఒక రిక్వెస్ట్, ఒక లెటర్ కూడా మీతో పాటుగా నేను వచ్చి ఇవ్వడం జరుగుతుంది. 7 మండలాల్లో ఉన్న మున్నూరు కాపులందరికీ కూడా నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, మరి భారతీయ కాపు జాతీయ అధ్యక్షుడిగా తప్పకుండా మేమందరం కూడా కలిసి 7 మండలాల్లో ఉన్న సుమారు ఒక 50 నుంచి 60 వేల మందిని మున్నూరు కాపులను వాళ్లకు దేనికైనా మేము ముందుంటాము. జనార్దన్ గారితో పాటుగానే కూడా నేను తెలియజేస్తూ, వారికి ప్రత్యేకంగా నిన్న వెళ్ళి కలిసి వాళ్ళందరినీ కూడా మోరల్ సపోర్ట్గా మేము ఉన్నామని తెలియజేసినందుకు ప్రత్యేకంగా నేను అన్నతో వెళ్ళిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాపు, జై మున్నూరు కాపు. ప్రత్యేక ధన్యవాదాలు దేవయ్య గారికి. ఏదైతే ముంపు మండలాల్లో మున్నూరు కాపు సమస్యల మీద నిన్న పాపికొండల ప్రాంతంలో జరిగిన సమావేశానికి మేము వెళ్ళి రావటం, ఆ సమస్య వారి దాకా చేరి ఆ సమావేశానికి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా వారు తెలుసుకుని 24 గంటల్లోనే ఆ సమస్యల పరిష్కారానికి తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఆయన మద్దతు తెలపటం, ఆ సమస్య పరిష్కరించే వరకు కూడా తాను కూడా ఆ పోరాటంలో కానీ, ఆ కార్యక్రమాల్లో కానీ అందుబాటులో ఉంటానని చెప్పటం, ఏదైతే 7 మండలాలకు సంబంధించిన ప్రధాన బాధ్యులు ఆ సమస్యల్ని రాష్ట్ర కాపు జేఏసీ దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యల పరిష్కారంలో తప్పనిసరిగా ముందుండి ఆ సమస్యను పరిష్కరింపజేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఆయా జిల్లాల మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు లోకేష్ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి పరిష్కరింపజేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ 7 మండల ముంపు ప్రాంత మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి, నాయకులకి తెలియజేస్తూ, వారందరికీ కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేసినందుకు, ఆ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.